Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. అయితే పోలవరం పరిశీలించడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. అలాగే పోలవరం పరిశీలించారు. పోలవరం ఏ విధంగా పరిశీలించారు మాట్లాడేందుకు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏ అంశాలకు పరిశీలన జరిగింది, ఎలా ఇక్కడ ఎటువంటి అంశాలు మీ దృష్టికి రావడం? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక 5 రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారని అంటే ఆయన పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక దేవాలయం మాదిరిగా. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలని అంటే అది పోలవరంతో సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలని అంటే అది పోలవరంతో సాధ్యమవుతుంది. పోలవరం అనేది ఒక వరం, ఒక జీవనాడి అనే ఉద్దేశంతో ఆ రోజు 2014 టు 19 5 సంవత్సరాలు ఆయన 72% ఆయన పనులు పరిగెత్తించి ప్రతి సోమవారం పోలవరంగా మార్చి పనిచేశారు. దురదృష్టం, ఎందుకంటే ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటాయి 2020 కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు 100% పూర్తయిపోయింది. గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ఈవేళ గోదావరి జలాలు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టం ప్రభుత్వం మారడంతో ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో 2% పనులు పూర్తవకపోవడం మాట్లాడించి చేసినటువంటి పనులన్నీ కూడా విధ్వంసం ఏ స్థాయిలో జరిగింది అని అంటే ఈవేళ మేము చెప్పడం కాదు, రాజకీయ నాయకులుగా మేము చెప్తున్నారు అనుకోవచ్చు. ఈవేళ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టుని మళ్ళీ మనం ఎంతకాలం మనం పూర్తి చేయగలుగుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అడిగితే ఇంకొక 4 సీజన్లు పడుతుందని అన్నారు. అంటే 4 సీజన్లు పడుతుందంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫస్ట్ సీజన్ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమి చేసే పరిస్థితి ప్రజెంట్ ఇమీడియట్లీ కనపట్ల. ఎందుకంటే ముందు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది ఒకటి. 2 ఇప్పుడు ఆల్రెడీ మన ఫ్లడ్ స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఇంకొక నెక్స్ట్ 4 సీజన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇచ్చిన టైం బాండ్ కూడా ప్రజలది అవుతుంది. అంటే అటువంటి క్లిష్టమైనటువంటి స్థితికి వేళ పోలవరాన్ని నెట్టేశాడని అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అటు డయాఫ్రమ్ వాళ్ళకి కానీ దిగువ కాపర్ డ్యాములు కానీ ఇట్లా ప్రజాధనాన్ని ఇంత మరి ఆయన విధ్వంసం చేశాడని అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడానికి తాగాడు. అటువంటి వ్యక్తి ఒక్క ఛాన్స్ వస్తేనే ఇంత విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అందుచేత అతనికి ఏ రకమైనటువంటి శిక్ష విధించాలి, ఎందుకంటే ఒక శాపంగా ఈవేళ పోలవరంకి జగన్మోహన్ రెడ్డి మారాడు అనేది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అందుచేత భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, మళ్ళీ తరచుగా రివ్యూ చేసుకుని ఇది ఎట్లా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అనేది ఒడివడిగా మళ్ళీ రేపొద్దున అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకంటే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి ఆయన ఒక్కళ్ళే మా అందరికీ నమ్మకం. ఆయన చేత ఆయన మీద నమ్మకంతో ఆయన కూడా కష్టపడే వ్యక్తి, ఆయన ప్రయారిటీ కూడా పోలవరం కాబట్టి మరి ఖచ్చితంగా అధికారులు చెప్పినటువంటి ఆ 4 సీజన్లు అంటే 5 సీజన్లు ఏదైతే ఇప్పుడు సీజన్తో కలిపి చెప్పారో దాని లోపుగా ఎంతవరకు ఎట్లా చేయగలిగనేది అన్నీ కూడా భవిష్యత్తు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కక్షలు, కేసులు, వేధింపులు, రివర్స్ లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలన ఉండదు. ఖచ్చితంగా మంది అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పాలన వెళ్తేటువంటి పరిస్థితి. కాకపోతే ఇటువంటి ప్రాజెక్టుని ఇంత విధ్వంసం చేసిన వ్యక్తిని, ఇంత ప్రజల సంపదను ఈ రకంగా మరి విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలనేదే ఈవేళ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక క్వశ్చన్ మార్క్. చూస్తున్నాం ఇది పరిస్థితి. మనకైతే ఇక్కడ పోలవరం సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తూ ఉంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదో రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం అంతా కూడా విధ్వంస పాలన చేశారు, అలాగే ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ 3 కక్షపూరిత రాజకీయాలు అయితే చేయము, ఇక్కడంతా కూడా ఏ విధంగా చేయాలి అర్థం కాదు. మరో 4 సంవత్సరాలు టైం పట్టే విధంగా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కావచ్చు ఎన్ని కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. విధ్వంసం పరంగా మేమంతా కూడా కాంట్రాక్టులు మార్చే పద్ధతి కూడా ఎటువంటి కక్షపూరిత రాజకీయాలు అయితే చేసే పరిస్థితి లేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలవరాన్ని ఏ విధంగా అయితే పూర్తి చేయాలో అదే విధంగా తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.